హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూర్ణ గాటూరి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ వచ్చాకే మా నాన్న డాబా పైన అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాడు కదా రాగులు అనమాట. మనం ఇంకో పరిభాష వచ్చేకి తైదులు కూడా అంటాం అనమాట. ఇక్కడ మనకి మేమైతే ఆంధ్రాలో ఉన్నప్పుడు అయితే ఒక్కసారి కూడా నేనైతే ఈ రాగి సంగటి మొద్దు కానీ ఏమైతే నేను తినలేదు. చిన్నప్పటి నుంచి కూడా మనం రైసే తీసుకుంటాం. బెంగళూరు వచ్చి 15 సంవత్సరాలు అవుతా ఉంది నేను. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకైతే ఈ రాగి ముద్ద తినడం అయితే అలవాటు అయింది అనమాట. కొంచెం మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడాను ఈ రాగి ముద్ద అయితే తింటా ఉంటాను. ఇక్కడ ఇంట్లో వచ్చేసరికి 2 నెలలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి అయితే ఇంట్లో అయితే ఈ మనకి రాగి ముద్ద అయితే రాగి సంగటి ముద్ద అయితే చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటే రాగులు అయితే వచ్చేసరికి మా ఇంట్లో ఇక్కడ వచ్చే లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ అయితే ఇచ్చిండారు అన్నమాట. ఇవి లోకల్లో ఉన్న ఫ్రెండ్ అయితే ఈ రాగులు అయితే ఇచ్చిండారు అనమాట. ఇవి నేను ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ అయితే షాప్ దగ్గర తీసుకెళ్తే మన మర్ర ఆఫీస్కి వస్తానికి ఈ ఫస్ట్ అయితే మీరు ఎండలో పెట్టుకురండి ఒక 2-3 గంటలు. ఎందుకంటే దీని విధానం అయితే ప్రొసీజర్ అయితే నాకు కూడా ఐడియా లేదన్నమాట. ఇక్కడ లోకల్లో చూస్తున్నప్పుడు అయితే కొంతమంది ఏంటంటే వాటర్లో క్లీన్ చేసేది, దాని తర్వాత ఎండ పెడతా ఉన్నారు. నేను మామూలుగా అయితే తీసుకుని వెళ్ళిపోయాను అనమాట. తీసుకెళ్తే అతను ఏమని చెప్పండి, మీకు వాటర్లో ఏమి క్లీనింగ్ ఏమి అవ్వదు, మీరు ఈ ఎండలో పెట్టుకుని ఒక 2-3 గంటలు ఎండలో పెట్టుకొస్తే నేను మిషన్లో అయితే సపరేట్ చేస్తాను, దీనిపైన పొట్టు కూడా పైనంతా పోయి క్లీన్ అయిపోతాయి అని చెప్పిండాడు అనమాట. దానికోసం అయితే ఇక్కడ మా నాన్న అయితే ఇవన్నీ ఎండపోస్తూ ఉంటాడు అనమాట. మేము ఎండలో పెట్టేసి ఎండపోస్తాను. ఆల్రెడీ వీడియో ఫస్ట్ స్టార్టింగ్లో కూడా చెప్పిండా కదా, నేనైతే ఇంటి దగ్గర అయితే రైస్ అయితే తిన్నాను, మన రాగి సంగటి ముగ్గుద అయితే తినలేదని చెప్పిండా కదా మీకు. నేను ఈ వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పిండాను, చిన్నప్పటి నుంచి రైస్ అయితే తిన్నాను కానీ రాగి సంగటి ముద్ద అయితే తినలేదని చెప్పి ఉన్నాను కదా. ఇది మా నాన్న మాటలు అయితే ఆయన ఏమో చిన్నప్పుడు అయితే ఏ విధంగా తిన్నాడు, ఆయన యొక్క ఆహార శైలి ఎట్లాంటిది అనేసి మా నాన్న అయితే చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మా నాన్న అయితే చిన్నప్పుడు అయితే ఎక్కువగా రాగి సంగతి తింటూ ఉండేవాడు అనమాట. రాగులు ఈ వరి అనేది తక్కువగా ఉండేది అనమాట. ఈ మా నాన్న మాటలనే తెలుసుకుందాం ఆయన ఏం చెప్తాడని. చిన్నప్పుడు ఆయన తిన్న ఆహారం కానీ ఏందనేది ఎట్లా అనేది చూద్దాం. చెప్పినానా? రాగి సంగటి ముద్దయ్యా రేపు మాకు తినేవాళ్ళమా. చేపల కూర వేసుకునే, చేపల కూర మాసం కూర వేసుకుని తినేవాళ్ళం. రాగి సంగటి మా అమ్మ కాలు పెట్టేది. రాగి సంగటి మట్టి కుండలు వేసి కాలు పెడితే ముద్ద చేసి వండి పెడితే తినేవాళ్ళం. పొన్నీళ్ళు అనేది ఉండేది, గంజి పోసుకుని గంజిలో పట్టేది మా అమ్మ. పొన్నీళ్ళతో తీసుకుని బాగా మన మజ్జిగ తాగినట్టుగా తాగటమే పొన్నీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మా నాన్న అయితే ఆల్రెడీ చెప్పిన్నాడు కదా, ఈ చిన్నప్పుడు అయితే మా నాన్న టైంలో అయితే ఈ వరి అనేది తక్కువగా ఉండేదన్నమాట. ఆయన ఈ 2 పూటలు కానీ 3 పూటలు రాగి సంగటి తిన్నాడని ఆయన మాటలు అయితే మనం విన్నాం కదా. ఇవైతే నేను ఆల్రెడీ వీడియో ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిండా కదా మేము. ఇది ఇప్పుడు ఆల్రెడీ 4 గంటలు అయితే ఎండలో అనేది ఆరబోసాం అనమాట. ఇవి ఇప్పుడైతే దీన్ని అయితే మేము అంతా గోతానికి అయితే ఎత్తపోతా ఉన్నాం అనమాట. ఇలాంటి అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. రాగులను మిషన్లు వేసి క్లీనింగ్ చేసే ప్రాసెస్ అయితే మరొక వీడియోలో చూద్దాం. కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.